మీరు పండరీపురంలో మీరు చెప్పిన ఈ విషయాన్ని విని, ఈ దేవీ నవరాత్రుల నుంచి ఇదే ఫార్ములాలో మనం శ్రీ సన్నిధి నుంచి ఇదే కుంకుమ తయారు చేసి ఇస్తున్నాం గురుగారు అందరికి. సంతోషం, చాలా సంతోషం. మీరు పండరీపురంలో మాకు ఈ విషయం చెప్పారు, చెప్పినప్పుడు నేను విన్నా. సరే ఇది కాదని చెప్పేసి ఇప్పుడు నిమ్మకాయలన్నీ తీసుకొచ్చి అవన్నీ కట్ చేసి రసాన్ని తీసి దాంట్లో వెలిగారం ప్లస్ ఈ దుంప పసుపులు, మీరు అందుకే నాకు ఇంత క్లారిటీగా తెలుసు. మీరు చెప్పింది విని నేను మార్కెట్కి వెళ్ళి మళ్ళీ దుంప పసుపులు ఇప్పుడు సేకరించి బస్తాలు తెచ్చి పెట్టాము. అలాగే, ఎందుకంటే ఇది అందించాలన్నారు మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది పెట్టుకుని మచ్చలు అయిపోతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు, రకరకాలని తీసేస్తున్నారు. కాబట్టి ఈ కుంకుమ ధారణ చేస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆ రోజు చెప్పిన విషయం మళ్ళీ ఈరోజు మీరు మళ్ళీ దాన్ని ధృవీకరించారు. చాలా సంతోషం గురుగారు. అంచేత అలాంటి ప్రమాణమైన కుంకుమ పెట్టుకుంటే అలర్జీ కానీ మచ్చ కానీ రాదు. అది ఎందుకంటే జ్ఞాననేత్రం ఇక్కడ ఉందని పరమేశ్వరుడి నుంచి తర్వాత ఒక సబ్జెక్ట్లో చెబుతాను నేను. అది అంటే ఆదిశక్తి నుంచి ఎలా సంపాదించాడు. అంచేత ఇక్కడ మూడో నేత్రం ఉంది, మూడో నేత్రాన్ని తిరుపతి చేయడానికి ఆయుర్వేద ఔషధం ఇచ్చారు. ఏంటంటే విభూతి మాల కాల్షియం కాబట్టి నాడులన్నీ సుదినం చేస్తుంది. దాంట్లో శ్రీచందనం మహావిష్ణు ప్రసాదం కాబట్టి అది చలదనం చేసి సుదినం చేస్తుంది. చందనం పెట్టి మయాన్ని అమ్మవారిని అధిష్టానం చేయాలి కాబట్టి పార్వతనండి, లక్ష్మీదేవనండి, సరస్వతి అనండి, ఈ అమ్మవారి యొక్క ప్రతిరూపం బట్టి కుంకుమ. ఆ కుంకుమాన్ని దళాంతితే భర్త ఉన్నంతకాలం అధిష్టానం చేసుకునే యోగ్యత ఉంది. భర్త గతిస్తే తొలగిస్తారు హిందువులకి. ఇంకేత భర్త భార్యకు మూడో నేత్రం వివాహ సమయంలోనే ప్రారంభమవుతుంది. ఇది భర్త నుంచే ప్రారంభం. వివాహం అత్తవారింటికి వచ్చినప్పుడు పసుపు కుంకుమతో ఆమె తరలి అత్తవారింటికి ప్రారంభమవుతుంది. అప్పుడు నుంచి కుంకుమ ధరిస్తుంది. భర్త గతిస్తే అది తొలగిస్తారు హిందూ ధర్మం ప్రకారం. అప్పుడు ఏమి ధరించాలి? విభూతి భూతి ఐశ్వర్యం, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ విభూతి ఎవరో లక్ష్మీదేవి, ఆ కుంకుమ ఎవరో లక్ష్మీదేవి. లక్ష్మీదేవి స్థనం నుంచి ఉద్భవించింది కాబట్టి విభూతి. మారేడు దళంతో మారేడు కాయలతో తయారు చేసింది విభూతే భూతి. లేదంటే ఆ గోమయంలో కూడా లక్ష్మీదేవి నివసించింది. గోవు యొక్క ప్రాశస్త్యంలో లక్ష్మీదేవి యొక్క ఆ పేడలో నివసించింది కాబట్టి ఆ గోమయం కూడా చాలా పవిత్రమైంది. మన ఇంట్లో ఎంత విశేషమైన భవంతులు ఉన్నా కానీ పేడతో అలిగితేనే కానీ శ్రేష్టమైన పూజ కాదు పూజ చేసుకోవడానికి. గోమయం కూడా శ్రేష్టం, గోమూత్రం కూడా అంత పవిత్రమైంది. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నివాసం చేసిందో అవన్నీ కూడా పవిత్రమైన స్థలాలైనవి. అంచేత ఆరాధ దైవానికి ఏదన్నా మైలు ఇలాంటి దోషాలు ఉంటే నివృత్తి అవడానికి గోమయంతో గోమూత్రంతో కూడా శుద్ధి చేస్తే అది పవిత్రమవుతుంది. అంచేత రెండో ప్రత్యామ్నాయం ఏంటంటే విభూతి చేసుకోవడానికి గోమయంతో పెడకలతో కూడా తయారు చేసుకుంది విభూతి. పరమేశ్వరుడు దేహాన్ని అలంకరించుకునేది దేహ నిందానికి అలంకారం ఇదే విభూతి భూతిరైశ్వర్యం. అపమృత్యు హరం శుభం. ఎవరి లలాటైనైతే విభూతి రేఖలు ఉంటాయో వారికి అపమృత్యు అనేది సంభవించదు. అంచేత హిందువులకు విశేషమైనది. ఈ విశేషమైనది ఏంటంటే అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా విభూతి ధారణ తప్పనిసరిగా చేస్తారు. అంచేత ఈ మూడు రేఖలు బ్రహ్మ విష్ణు మహేశ్వరు. నేను విష్ణు మతస్థుడా శివమతస్థుడా అన్నానికి లేదు. అన్ని మతాలు దాంట్లో అన్వయించడానికే ఈ అయ్యప్ప స్వామి అవతరించాడు. అయ్యప్ప స్వామి కలియుగ దైవం. అంచేత కోరిన వారి కోరికలు నెరవేర్చే దైవం ఎవరంటే అయ్యప్ప స్వామి. అంచేత శివకేశవుల తనయుడు కాబట్టి శివుడు భేదం విష్ణు భేదం లేకుండా సమన్వయం చేయడానికే అయ్యప్ప అవతారం వచ్చింది. ఇది కేరళలో ఉన్నది. పాదయాత్ర చేస్తూ ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకుంటూ అది కొట్టిన తర్వాత అరిగిపోయే మాలు ఇరిగిపోయినాయి ఆ మెట్లని కూడా. ఆ 18 మెట్లు కూడా 18 దేవతలు పరశురాముడి చేత నిర్మాణం చేసి పెట్టాడు. సోపానాలు 18 సోపానాలు పరశురాముడి చేత నిర్మించబడింది. ఒక్కొక్క సోపానానికి ఒక దేవత అధిష్టాన దేవతగా అయింది. నేను ఇక్కడ పూజనీయం అవుతానని చెప్పేసి ఒక్కొక్క దేవత ఒక్కొక్క మెట్టుగా అలా 18 దేవతలు 18 మెట్లలో ఉన్నారు. 18 మెట్లలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవలక్షణాన్ని వదులుకుంటా. నేను చిన్నప్పుడు మొట్టమొదటి వెళ్ళినప్పుడు సిగరెట్ వదిలేశాను. చైన్ స్మోకింగ్ చేసేవాడిని. అంటే తప్పు చెప్పుకుంటే క్షమార్పణ చెప్పుకుంటే నేను మన్నించబడతాను. ఇంకేదంటే సిగరెట్ మాల దుర్వ్యసనమే. కానీ మాల వేసిన తర్వాత ఏదోటి వదలని మా గురువుగారు చెప్పడంతో నేను ఒక సిగరెట్ మానేశాను. అలాగ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టుకు కొట్టుకుంటూ వెళ్తే పరిపూర్ణుడయ్యాను. ఇప్పుడు ఇంత జ్ఞానాన్ని సంపాదించడానికి అధికారం ఏంటంటే సత్సాంగత్యం. ఆ సాంగత్యం వల్ల ఇంత మహాత్ముల చేత సన్నిధించండి. అంటే అది హిందువులకు విశేషమైనది అంటే కట్టు బొట్టు ఈ ఆచారాలు ప్రతి దాంట్లో 74,000 నాడులు ఉన్నాయి. ఏ నాడు ఎక్కడుందో చెప్పగలను. దేవతలు ఎలా అవతరించారంటారు. దేవతల గ్రామ దేవతలు అలాగే ఇచ్చారు. ఆ గ్రామ దేవతల నుంచి మన ఈ దేవతలు ఎలా వచ్చారు, ఈ దేవతల నుంచి మన అమ్మమ్మలు ఎలా ఉద్భవించారు, ఈ పరంపర వచ్చి సృష్టి యొక్క రహస్యంలో చెప్పుకుందాం. అంచేత విశేషమైనది ఏంటి, అయ్యప్ప స్వామి దీక్షలో నేను పునీతునయ్యాను. నాలాగే అందరూ భక్తులు కూడా అవ్వాలని చెప్పేసి సంకల్పిస్తుంటాను. దాంట్లో ఎన్నో వేల మంది మాలలు వేయటం, వాళ్ళకి దీక్ష ఇవ్వటం. దీక్షించిన తర్వాత నేను సుదినమైన గురుగారు మీ చేతితో మాల వేశారు. అయ్యప్ప స్వామి దీక్షించిన తర్వాత నేను
సుదినవంత జీవనం చేస్తున్నాను నేను చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో నేను ఒక జీవిని. అంటే అయ్యప్ప దీక్షలో మన వాళ్ళు చేసినంత నిష్టగా వేరే రాష్ట్రంలో కానీ ఇంకొకటి చెయ్యరు చాలా ఉన్నది. అది కరెక్ట్. అది చెప్పడానికి మామూలుగా మనం అది సాహసించాలి. ఎందుకంటే అంత నియమ నిష్ఠలతో చేస్తాము. రేపు వచ్చే కార్తీక మాసం విజయదశమి నుంచి ప్రారంభిస్తాం మాల వేయటం. ఇలాగా మామూలుగా నవంబర్ 16ని గుడి తీస్తారు. అప్పుడు దాకా ఇరుముడు కట్టి పంపుతుంటాం, మధ్యలో పూజలు చేస్తుంటాం. అలాగే మకర జ్వేళకు దాకా ఉంటుంది. జనవరి 20 దాకా దీక్షలో ఉండేవాడిని నేను. గాంధీ జయంతి 2వ తారీఖు మాల వేసుకునేవాడిని. మాల వేసుకుంటే జనవరి 20 దాకా దీక్షలో ఉండేవాడిని. ఈ 40 రోజుల కఠోరమైన దీక్ష, చల్లటి నీళ్ళు స్నానం చేయటం, బోతల సైనం, ఆహార పదార్థాలు కూడా సాత్వికమైన ఆహారం తినడం వల్ల సాత్వికమైన స్వభావం జరగటం. ఇంచత ఈ దీక్షలో ఉండేది ఏంటంటే అనేక రకాలైన మామూలుగా చెడు గుణాలను దూరం చేసుకోవడానికి ఒక సాధన. 40 రోజులు ఆ యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తామనుకోండి, తర్వాత ఈజీగా మనం తప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంచేత ఈ స్నానానుష్ఠానాలు చేయటం 40 రోజులు కఠోరమైన దీక్ష. ఈ దీక్ష ఎవరికి లేదు. అయ్యప్ప స్వామి దీక్ష చేసిన వాళ్ళందరూ కూడా మాల వేసిన తక్షణమే మహాత్ములు అవుతుంటారు. మాల వేయకపోయే ముందు పేరయ్య, సూరయ్య, నారయ్య పేరు. మాల ధరించిన తర్వాత పేరయ్య స్వామి, వీరయ్య స్వామి, నారయ్య స్వామి, ఆంజనేయ స్వామి, స్వామి స్వామి అనే పదాన్ని అలంకరించబడ్డానికి ఇంత మహత్తు గల వ్రతం ఏ వ్రతం లేదు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, మనకి ధర్మాలు ఉన్నాయి. కానీ అయ్యప్ప స్వామి దీక్షలో విశిష్టత ఏమిటి? పరమ పవిత్రమైనది. సర్వమత సమ్మతం అయ్యప్ప స్వామి మతం. అన్ని మతాలు సన్మతించి అందరూ ఆరాధించేది అయ్యప్ప స్వామి దీక్ష. అంటే మీరు ఋగ్వేదం నేర్చుకున్నారు కదా గురుగారు. అంటే ఈ వేదం అనేది మరి కొన్ని ఒక కులానికి మాత్రమే దీన్ని వారే నేర్చుకోవాలి ఋగ్వేదాన్ని ఉన్నప్పుడు, మీరు ఋగ్వేదం నేర్చుకోవడానికి ఎలా అవకాశం దొరికింది? అది ఉన్నదా మీ పరంపరలో ఉందా? పరంపర ఉంది. ఏం చేతంటే వేదం అనంతం బ్రహ్మ అన్నారు. ఇది వేదం అంటే ఇది ఒక్కరు బ్రాహ్మణకి బ్రహ్మజ్ఞాన ఇతి బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం గల వాళ్ళందరూ బ్రాహ్మణులు. అంచేత పంచములు కూడా ఉపాధ్యాయులుగా ఉంటే ఆయన ఏమంటారు? పంచముడు అన్నారు, పంతులు గారు అంటారు. ఉపాధ్యాయుడు పంచముడు అయిన కానీ పంతులు గారు అంటారు. ఉపాధ్యాయుడు వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆడవారిని అయితే పంతులమ్మ గారు అంటారు, మగవారైతే పంతులు గారు అంటారు. అంచేత ఒక్కరే చదవాలని జ్ఞానం తెలుసుకున్న వారందరూ కూడా బ్రహ్మజ్ఞాన ఇతి బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం గలవాలంటే బ్రాహ్మణులు. అలాంటిది దాంట్లో మాకు కూడా పరంపరంగా వస్తుంది. ఇంకేతంటే సప్త మహర్షులు మొట్టమొదటి భృగు మహర్షి. భృగు మహర్షికి దాత విధాతలు ఉద్భవించారు. విధాతలతో లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవిని మహావిష్ణువుకి వివాహం చేశారు. అంచేత విధాత అంటే విధి వ్రాతలు రాసేసేవాడు. అంటే బ్రహ్మ దగ్గర ఉంటాడు. బ్రహ్మ మానసపుత్రుల్లో మామూలుగా ఈ భృగు మహర్షి కదా, తాతగారి దగ్గర ఉంటాడు విధాత. విధాత అంటే విధి వ్రాతలు రాస్తాడు. బ్రహ్మగారు రాయరు, బ్రహ్మగారి దగ్గర ఉంటారు. ఈ చిత్రగుప్తుడు అంటారు కదా, విధాత విధి వ్రాతలు రాశాడు విధాత. విధాతకు మృకండు పుట్టాడు. మృకండుడికి సంతానం లేక తపస్సు చేస్తే మహాత్ముడైన మార్కండేయుడు అవతరించాడు వరప్రభావంతో, ఈశ్వరుడు అవతారంతో. అది ఎక్కడో ఎప్పుడో జరిగింది అనుకోవడానికి మహాత్భాగ్యం ఏంటంటే మన గోదావరి తీరంలో రాజమండ్రికి 16 కిలోమీటర్ల దూరంలో మార్కొండపాడు ఉంది. నిడదోలకి 4 కిలోమీటర్ల మార్కొండపాడు. మృకండ మహర్షి గ్రామం మార్కొండపాడు అంటే అక్కడ తపస్సు చేశారు ఈ మృకండ మహర్షి. మార్కండేయులు వారికి జన్మించిన స్థలం ఇక్కడది మార్కొండపాడు. ఆయన తండ్రి మృకండ మహర్షి ప్రతిష్టాపన చేసి శివలింగం గోదావరి తీరంలో చంద్రికా థియేటర్ కడుతుంటే ఆ గోదావరి తీరంలో కట్టినప్పుడు మనం భూతవకాలు దొరికితే అక్కడ శిలా విగ్రహాలు దొరికినాయి. 1 కోటి లింగాలతో చేసిన శివలింగం దొరికింది, సహస్రలింగం దొరికింది. అది రాళ్లబండ సుబ్బారావు గారి మ్యూజియంలో ఉంది, మీరు చూడొచ్చు. అక్కడ నంది కానీ ఆ శివలింగాన్ని మృకండ మహర్షి ప్రతిష్టాపించింది. ఈ శివలింగం ఎవరో మార్కండేయుడు ప్రతిష్టాపన చేశాడు. అంచేత మార్కండేయుడి మానవ చేస్తే మార్కండేయుడి యొక్క తనయుడే భవన్నారాయణ. భవన్నారాయణ సంతతి పద్మశాలి. భవన్నారాయణ స్వామి అనేవారు మార్కండేయ స్వామి వారి యొక్క తనయుడు. ఈ మార్కండేయ స్వామి యొక్క మామూలుగా తనయుడు భవన్నారాయణ అయితే భవన్నారాయణకి మామూలుగా సంతానం 100 మంది సంతానం. భవన్నారాయణ అవతరించడానికి కారణం ఏంటి? దేవతా వస్త్రాలు నిర్మాణం చేయడానికి. దేవతలకు అప్పుడు వస్త్రాలు లేవు. బ్రహ్మకి, విష్ణువుకి, సరస్వతికి, లక్ష్మీదేవికి, పార్వతి అందరికీ వస్త్రాలు నేర్చుకుని దేవతా వస్త్రాలు నిర్మాణం చేయడానికి భవన్నారాయణ అవతరించాడు. అవతరిస్తే వారికి మానవులందరికీ వస్త్ర నిర్మాణం చేయడానికి ఈ పద్మశాలి. పద్మం యొక్క తంతువులు చేసి వస్త్రాలు నేసానికే పద్మశాలి. అంచేత లక్ష్మీదేవర అరికి అత్తింటి వారు సిరికి పుట్టింటి వారిని పద్మశాలిలని నానుడి ఉంది. అంచేత ఎవరి భవన్నారాయణ అంటే భవన్నారాయణ సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు. సూర్యభగవాను పుత్రికి నుంచి వివాహం చేశారు భద్రావతి దేవిని.
ఆమె పెద్ద కుమార్తె యమున, గంగా యమున ఇత్యాది నదులు ఉన్నాయి చూసారా, యమునాదేవి ఆమె బ్రహ్మచారిణి, నదిగా ఉండిపోయింది. యమునా నది పెద్ద కుమార్తె. రెండో ఆమె ఎవరై అంటే భద్రావతి దేవి. మూడో ఎవరెవరి అంటే సువర్చలాదేవి. సువర్చలాదేవిని ఆంజనేయ స్వామికి వివాహం చేశారు. ఆంజనేయ స్వామి భవన్నారాయణ తోడలుళ్ళు. ఇంచేత భావనారి సంతం అంతమంది పద్మశాలి. ఈ పద్మశాలి దేశములంతా కూడా మానవ రక్షణ కోసం వస్త్ర నిర్మాణం చేశారు. పద్మ యొక్క తంతువులు చేసి వస్త్రాలను చేసరికి పద్మశాలి, శాలి అంటే అలిక. అలిక చేత ఈ మానవ రక్షణ కల్పించిన వారు ఎవరు? భవనార్షి వారి సంతతి. అంచేత మాకు పద్మ బ్రాహ్మణులు అనేది ఉంది. ఇంచేతంటే అప్పటి నుంచి భృగు మహర్షి బ్రహ్మ జ్ఞానం గల ఆయన ఆచారం వచ్చి యజ్ఞయాగాలు చేసిన వాడు. ఇక్కడ దాక్షారం ఉంది. దాక్షారం దగ్గర దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నిర్వహించినాడు భృగు మహర్షి, మా తాతగారు. భృగు మహర్షి మా తాతగారు. భృగుకు దాత తర్వాత మృకంఠుడు మార్కండే భావనర్షికి మేము పుట్టాము. అంచేత యజ్ఞం చేసి పద్మ బ్రాహ్మణుని నానుడి మాకు యజ్ఞ అనుష్ఠానాన్ని మేము శాకాహారులమే, రాను మాంసాహారులుగా మారారు తప్ప అంటే పద్మ బ్రాహ్మణులు అంటారు. మాకు అధికారం వేదం నేర్చుకోవడానికి. వేదంలో ఋగ్వేదం మాన పద్మశాలి. అంచేత మాకు ప్రవరణ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. భృగు విధాత మృకండు మార్కండేయ భావనార్షి పంచార్షేయ ప్రవరాంధస్య మార్కండేయ సగోత్రవస్య ఆపస్తంభ సూత్రాయ ఋగ్వేద శాఖాజయ ఆంజనేయ నామదయ అహంభో అభివాదయ అభివాదిని. నేను పెద్దల దగ్గర ఎవరైనా నా వంశవాళి చెప్పుకోవడేటప్పుడు ఈ ప్రవర చెప్పుకోవాలి. 4 వేదాల్లో ఋగ్వేదం మాది. అంచేత ఆ సనాతన ధర్మం మాకు ఉన్నది. అంచేత మేము వేదం నేర్చుకోవడానికి చదవడానికి కూడా సోలాపూర్లో 500 మంది పురోహితులు ఉన్నారు పద్మశాలిలే. ఆ అన్ని దేవాలయంలో అర్చకులు వాళ్ళే. యజ్ఞయాగాదులు కూడా చాలా మంది అక్కడ అన్ని చేస్తుంటారు. ఈ ప్రాంతంలో లేరు తప్ప. అంచేత ఇక్కడ లేదని తెలియడానికి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క మానగా ప్రసిద్ధి ఉంటుంది. ఇప్పుడు మనం తిరుపతి ఆ ప్రాంతంలో వెంకటేశ్వరం, మల్లేశ్వరం ఇవన్నీ ఆ పేర్లు ఉంటాయి. ఇక్కడ మామూలుగా సత్యనారాయణ అంటారు. సింహాచలం వస్తే సింహాద్రి అప్పన్న మామూలుగా అంటే ఆ దేవాలయం ఆ ప్రసిద్ధి ఉంటుంది. అలాగే అటు ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్కండేయుడు సంతతి కాబట్టి మాకు అనిచి ఎవరయ్యే మార్కండేయుడి సప్తకల్పలను చూసిన వాడు మార్కండేయ మహాముని. మార్కండేయ మహాముని భవన్నారాయణ స్వామి యొక్క తండ్రి. అంటే వారు ఎవరిని వివాహం చేసుకున్నారు గురుగారు? ధూమ్రావతి. మార్కండేయ మహాముని ధూమ్రావతిని. ఇంచేతంటే మార్కండేయుడు వరప్రభావంతో పుట్టాడు. అవునండి. పుట్టిన తర్వాత ఆయన మామూలుగా ఆ అల్పాయుషుతో 16 సంవత్సరాల ఆయు ప్రమాణంతో పుట్టాడు. అంటే ఒక పరీక్ష పెట్టాడు పరమేశ్వరుడు. మీకు సంతానం కావాలంటున్నారు, అజ్ఞాని శాశ్వతంగా జీవించేవాడు కావాలా, బుద్ధి కుశలతో అల్పాయుషు వాడు కావాలి, శాశ్వతంగా బుద్ధిహీనుడు ఉంటే ప్రయోజనం ఉంది అయ్యా, మాకు బుద్ధి గలవాడిని మా వంశాన్ని ఉద్ధరించేవాడిని ఇవ్వాలంటే 16 సంవత్సరాల షోడశ వరుస ప్రయుక్తుడైన వరప్రభావంతో నీకు అనుగ్రహిస్తున్నాను 16 సంవత్సరాల ఆయ ప్రమాణంతో మార్కండేయుడు అవతరించాడు. ఇంత తర్వాత పెంచుతుంటే వీళ్ళ తల్లిదండ్రులు విచారిస్తున్నారు. ఒక సంవత్సరం గతిచ్చేస్తుంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం తరిగిపోతుంటే విచారిస్తున్నారు. ఒకరోజు మార్కండేయ మహాముని అనగా ఇక్కడ ఉండే స్థలంలోని ఈ మార్కొండపాడు ఉంది కదా నిడదవాళ్ళ దగ్గర, ఇక్కడ ఆశ్రమం నివాసం చేసి నివసిస్తున్నారు. ఈ నివాసంలో చూస్తే అప్పుడు నారద మహాముని వచ్చాడు. ఏంటి అయ్యా విచారిస్తున్నారంటే, అయ్యా మాకు సంతానం లేదని చాలా కాలం మేము దిగులు పడ్డాం, పరమేశ్వరుడు అనుగ్రహత నా సంతానం కలిగిన సంతానం అల్పాయుషు 16 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం, ఇప్పుడు 14 సంవత్సరాలు గతించిపోయినాయి, ఇంకా 2 సంవత్సరాలు మా బాబు బతుకుతాడంటే అలాగ విచారించొద్దు. మీకు మీ ఆశ్రమానికి అతిథులు ఎవరు వస్తారో, మునీశ్వర్లు ఎవరు వస్తారో వారి చేత ఆశీర్లు ఇప్పించండి, ఆ ఆశీర్వ ప్రభావంలో మీరు చిరంజీవి అవుతాడంటే సరే అని చెప్పేసి ఆనందిస్తారు. ఈ మునీశ్వరు అనుకో నాసిక త్రయంబకం నుంచి బయలుదేరేవారు. ఈ గోదావరి అక్కడ పుట్టింది. నాసిక నుంచి పుట్టింది. నాసిక అంటే ముక్కు నుంచి వచ్చిన జలం ఎలా ఉంటుందో అక్కడ నుంచి ప్రవాసం ఇక్కడికి మహానది అయిందనమాట. నాసిక నుంచి ప్రయాణం చేస్తుంది. వస్తూ మామూలుగా దగ్గర సీతానగరం దగ్గర మన మునికోడలు ఉంది. మునికోడలని వాడుకలో వచ్చేసింది. మునికోడలి మునుల సమావేశమైన ప్రదేశం అది. ఇటు మామూలుగా ఏ గోదావరికి వెళ్దామా దక్షిణం వెళ్దామా అని చెప్పేసి నిరసింది. రాజమండ్రి వస్తూ మామూలుగా వీళ్ళు ఏం చేశారంటే మృకండ మహర్షి గ్రామం వెళ్ళారు. గ్రామం వెళ్ళి అక్కడ విడిది చేశారు. విడిది చేస్తే మునీశ్వర్లు వచ్చారు కదా అని చెప్పేసి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించి ఈ కుర్రాడిని బాలుని వెళ్ళి నమస్కారం పెట్టమన్నారు. పెట్టమంటే ఒక్కొక్క ముని ఒక్కొక్కలాగా ఆశీర్వదించాడు. దాంట్లో ఒక మునీశ్వరుడు చిరాయుర్భవ అని చెప్పి దివించాడు. చిరాయుర్భవ దివించేటప్పుడు మునీశ్వరుడు 3 నేత్రంతో చూశాడు. ఏమిటయ్యా ఆయన చూస్తే అల్పాయుష్ 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు గతించి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, ఎందుకు అలా దీవించావు
అంటే ఆయన వృత్తాంతం నాకు తెలియదు. అందరినీ ఆశీర్వదించానంటే అలా కాదు, మునివాకులు పొల్లువాకులు అంటారు. పరమేశ్వరుడు వరంతో పుట్టాడు అతనంటే మనం ఏం చేయలేము, అయితే బ్రహ్మ దగ్గర తీసుకెళ్దాం, బ్రహ్మదేవుడైనా ఈయన తలరాత మారుస్తాడేమో అని చెప్పేసి మృకండ మహర్షి అడిగి ఈ బాలుని తీసుకుని బ్రహ్మ సభకి తీసుకెళ్ళారు. బ్రహ్మదేవుడు ఆసనంలో కూర్చుని ఉన్నారు. నమస్కారం చేయమంటే బ్రహ్మవర్చతో ఉన్నాడు ఈయన. మార్కండేయుడు వెళ్ళి నమస్కారం చేశాడు. బ్రహ్మదేవుడు కూడా చిరాయుర్భావం చేసి దీవించాడు. దీవిస్తే వీళ్ళంతా సంతోషించారు. అయ్యా మేమేదో అజ్ఞానంతో మేము దీవించాం, ఈయన అల్పాయుషట, మీరు మాలాగే ఆశీర్వదించారు ఏంటంటే, నాయన బ్రహ్మవాక్కు కానీ మునివాక్కు కానీ పొల్లి కాదు, కారణం లేదే మన నోటమట రాదు. అంచేత పరమేశ్వరుడు వరంతో పుట్టాడు కాబట్టి పరమేశ్వరుడు దీన్ని ఉపశమనం చేయాలి, మనం ఉపశమనం చేయడానికి లేదు. అంచేత శివుని గురించి ఆరాధించమను, తపస్సు చేయమని చెప్పేసి అంటే గోదావరి తీరం వచ్చి ఇక్కడ తపస్సు చేశాడు. చేస్తే 16 సంవత్సరాలు నిండిపోయినాయి. యమధర్మరాజు పంపాడు, భటులను పంపి ఆయన ఆయుష్ అయిపోయింది తీసుకురమ్మని. ఆ భటులు వచ్చి కేకేస్తే మామూలుగా శివాలింగనం చేసుకున్నాడు. శివుడు వస్తే నాకేమిటండి, మృత్యుంజయ మంత్రం అప్పుడే పుట్టింది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం ఇవ బంధనాత్ మృత్యో మృక్షి యమామృతాత్. యముణ్ణి కూడా అమృతంలాగా మమామృతాన్ని ఉంది, యమామృత కూడా చదువుకోవచ్చు. మమామృతాత్, నన్ను అమృతమయం చేయమని. అంచేత ఓర్వారకం అంటే దోసపండు. దోసపండు ఎలాగైతే పండిన తర్వాత దాన్ని తొడిమి దాని అంతటా దాన్ని తొలగిపోతో అలాగా మనకుండే భవబంధాలను తొలగించమని చెప్పేసి ప్రార్థన అనమాట. ఆ మృత్యుంజయ మంత్రం జపిస్తుంటే ఆ శివలింగాన్ని ఆలంగిస్తే ఎంత కేకిచ్చినా రాలేదు. ఇలా దగ్గరికి వెళ్ళాలంటే అగ్ని జ్వాలలు. ప్రయత్నం చేసినా విఫలమైపోయి వెళ్ళిపోయి యమధర్మరాజుతో చెప్పి, ఆయన శివభక్తుడరా, చాలా ఘోరమైన తపస్సులో ఉన్నాడు, మేమేం చేయలేకపోతున్నాం అంటే, మీరు అసమర్థులు, మీరు చేయకుండా వచ్చారు, నేను ఎడతానని పాసం వేసుకుని ఆయనే వచ్చి కేకేశాడు. కేకేస్తే పలకలేదు. ఆయన శివ ధ్యానంలో ఉన్నారు మార్కండేయ మహాముని. ఆ పాసం వేసి లాగుతుంటే కైలాసంలో ఉన్న శివుడి కంఠాన్ని అలంకరించబడింది ఆ పాసం. ఇక్కడ శివుడు ఆలింగనం చేసుకుని ఉన్నాడు కాబట్టి, శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి మార్కండేయ మహాముని కైలాసంలో శివుడి కంఠాన్ని అలంకరించింది. ఏమిట్రా నువ్వు నా భక్తుడిని, నా ధ్యానంలో ఉన్నవాడిని వదిలే అంటే, ఎవరు మరణం సంభవించిన తర్వాత ఎవరైనా ఒకటే నేను వదలనని అంటే, ఆయన కైలాసం నుంచి వచ్చి ఈ యమధర్మరాజుని సంహరించి ఈయన చిరంజీవిని చేస్తున్నాను, భూమి ఆకాశం అంతకాలం ఈయన చిరంజీవే అని మృత్యుని జయించాడు కాబట్టి మృత్యుంజయుడు అని చెప్పేసి ఆయనకి ఉంది, కీర్తి కూడా ఉంది. అంచేత చిరంజీవి అని చేసిన తర్వాత అయ్యా ఆయన విద్యుత్ ధర్మం ఆయన చేశాడు, ఆయన లోపం లేదు యమధర్మరాజుది, ఆయన కర్తవ్యం ఆయన చేశాడు, ఆయన కూడా బతికించండి నేను ప్రార్థన చేస్తే యమధర్మరాజుని కూడా బతికించాడు. ఈ మార్కండేయుడు మామూలుగా ఈ మృత్యుం జయించిన తర్వాత మళ్ళీ ఈశ్వరుడు అనుగ్రహం చేసి ఆయన వేదాలన్నీ అభ్యసనం చేశాడు. దేవితో భాషణ చేసి దేవి భాగవతం రాశాడు మార్కండేయుడు. దేవితో మార్కండేయ పురాణం కూడా ఉంది కదా. అన్ని పురాణాలకి మూలం ఏంటంటే మార్కండేయ పురాణమే. దేవి సప్తతి రచన చేసింది ఆయన, దేవితో సంభాషణ చేసి దేవి భాగవతం రచించాడు. అంటే అన్ని పురాణాలన్నింటినీ మూలం ఏంటంటే మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణంలో అంతర్గతం ఏంటంటే ఈ క్రతువు అంతా ఉంది. కర్మకాండ, పితృతర్పణాలు ఎలా చేయాలి, పిండ ప్రదానం ఎలా చేయాలి, ఈ పితృ దేవతలు ఎలా తరిస్తారు, ఇదంతా కూడా ఖండన ఇప్పుడు జరుగుతున్న మన పురోహితులంతా ఆచరించిందంతా కర్మలన్నీ కూడా ఈ కర్మలన్నీ ఆయన రచించిందే. ఈ మార్కండేయుడు ఏం చేశాడంటే రచన చేసిన తర్వాత దేవితో సంభాషణ చేసి దేవి భాగవతం రచించాడు. ఈయన శివభక్తుడు కానే కాదు, చాలా మంది శివభక్తుడు అనుకుంటాడు, శివభక్తుడు కాదు, మృత్యుని జయించడానికి ఆరాధన చేశారు. ఆయన మార్కండేయుడు మహావిష్ణు భక్తుడు. మహావిష్ణు భక్తుడే విష్ణుమూర్తిని అడిగాడు, అయ్యా మీరు సృష్టి అంతా సృష్టించారు, ఈ సమస్తం పిపిఏ కాదు బ్రహ్మ పర్యాంతం ఈ సృష్టిలో జరుగుతుంది, అయితే ఈ సృష్టి అంతా ఎప్పుడు నశించిపోద్ది, నశించినప్పుడు ఎలా ఉంటుందో ఆ దృశ్యాన్ని చూడాలంటే ఏంటి నాయన, ఎవరో కోరని కోరికలు చాలా ప్రళయంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది అంటే నేను చూస్తానంటే చూస్తావా అంటే చూస్తాననేది ప్రపంచమంతా జలమయం చేశాడు మహావిష్ణు. ఎప్పుడైతే జలమయమైందో చెట్టు చేమయంలో అంతా నీరైపోయింది ప్రపంచం అంతా, దాంట్లో ఇంత లోతులో ఉన్నాడు మార్కండేయ మహాము. ఉండి చూస్తుంటే దాంట్లో వటపత్ర సాయిగా దర్శనం ఇచ్చాడు మహావిష్ణు. ఆ మర్యాకు మీద వటపత్ర సాయిగా ఆ కృష్ణ పరమాత్మగా దర్శనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏంటి దీంట్లో ఉద్భవించాడు, ఈయన ఆద్యాంతాలు తెలుసుకోవాలని చెప్పేసి ఆ యొక్క మహావిష్ణు నాసిక నుంచి ప్రవేశించి అన్ని లోకాలు వెళ్ళాడు. ఏ లోకం వెళ్ళినా అంతుకు దొరకలేదు, తిరిగి వచ్చేసాడు మార్కండేయుడు. ముక్కు నుంచి వెళ్ళాడు, వెళ్ళి తిరిగి వచ్చిన ఆయన నమోస్తనంతాయ శాస్త్రమూర్తి శాస్త్ర పాదాక్షిరోరుబాహువే శాస్త్ర నామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఎన్నో యుగాల నుంచి ఉన్నవాను నీ ఆద్యాంతాలు కనుక్కోవడానికి నా తరమా అని చెప్పేసి సమాక్షం చేస్తే నాయన
ఎవరే కోరని కోరికను కోరావు, ఈ కోరిక వల్ల మామూలుగా నీకు ఇది తృప్తి కలిగిందా అంటే, నాయన ధన్యోస్మి ఏం చేయి, అయితే నీకేం కావాలో కోరుకో వరం ఇస్తానంటే, నాకు వరం ఏమక్కర్లేదు, నీవే నాకు తనయుడిగా కావాలి, నాకు బిడ్డగా కావాలి, అది కాలాంతరంలో నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పేసి అభయం ఇచ్చాడు మహావిష్ణువు. ఆయన వచ్చిన తర్వాత హిమాలయంలో తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటే ఈ ఋషులందరూ కూడా యజ్ఞాగాలు చేస్తుంటే రాక్షసులందరూ కూడా అడ్వాన్స్ చేస్తున్నారు, యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నారు. చేస్తుంటే దానికి రక్షణ చేసేలాక మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. చెప్పేది నాయన మహావిష్ణు దగ్గరికి వెళ్ళారు. మహావిష్ణు దగ్గరికి వెళ్తే మహావిష్ణువు చెప్పారు, నాయన హిమాలయంలో తపస్సు చేస్తున్నారు మార్కండేయ మహాముని, దానికి ప్రత్యామ్నాయం చెప్తారు, ఆయన దగ్గరికి వెళ్ళని తరుణోపాయం తరించడానికి ఉపాయం చెబుతారని అంటే ఈ యొక్క అందరూ వెళ్ళారు. వెళ్ళిన దాంట్లో అగ్నిదేవుడు కూడా సహకారం చేసి, అగ్నిదేవుడు దేవతలు మునీశ్వర్లు కూడా కైలాసం వెళ్ళారు. అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు మార్కండేయుడు. అయ్యా మాకు ఈ రాక్షస బెడదని తొలగించడానికి ఏదో ఉపాయం చెప్పంటే, నేను బ్రహ్మచారిని, ఎవరిని సృష్టించడానికి అధికారం లేదు, నేను బ్రహ్మచారిని అని అంటే, ఆ వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అగ్నిదేవుడు కూడా ఉన్నాడు కనుక అగ్నిదేవుడు అంటాడు, లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం కాబట్టి నా కూతుర్ని వివాహం చేస్తాను నేను, ధూమ్రావతి అగ్ని మామూలుగా పొగే పుత్రిక, నా పుత్రికని ఇచ్చి వివాహం చేస్తాను, వివాహం చేసుకుని నువ్వు అగ్ని చేసి యజ్ఞం చేయమంటే, ఆ ధూమ్రావతిని కళ్యాణం చేసుకుని యజ్ఞంలో భావం చేశాడు. భావం చేయడంలో మంత్రాల పఠనం చేశాడు. 5 మంత్రాల పఠనం చేస్తే ఆ దాని నుంచి ఉద్భవించే పంచిపుట్టి పుట్టాడు. మహావిష్ణువు నాకు తనయుడుగా అన్నాడు, ఈయన మహావిష్ణువు కాదు అని మళ్ళీ పునః యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి భావం చేశాడు, భవన్నారని ఉద్భవించాడు. మొట్టమొదటి పుట్టినవాడు పంచిపుట్టి సంతతి వారంతా దేవంగులు. ఈ భవన్నారాయణ భావం చేస్తే పుట్టాడుగా భవన్నారాయణ సంతతి అంతా కూడా పద్మశాలులు. ఈ పద్మశాలులు దేవంగులు కూడా తల్లిదండ్రులు ధూమ్రావతి, మార్కండేయుడు. అయితే ఇద్దరు కూడా ఒక తల్లిదండ్రులు బిడ్డలే. అంటే వాళ్ళు కానీ ఎవరో వీళ్ళకి అత్తగారు ఎవరో, మేనత్త ఎవరో లక్ష్మీదేవి. మా ఇంటి ఆడబడుచుమంటి ఆ విష్ణావతారం అయిపోయిన తర్వాత కలియుగంలో అలర్మేలు మంగగా అవతరించింది ఆమె. అలర్మేలు మంగగా అవతరిస్తే, ఆ మహాలక్ష్మి అవతరిస్తే, ఈ యొక్క మా ఇంటి ఆడబడుచుని పద్మశాలీలు, మా ఇంటి ఆడబడుచు అని చెప్పేసి దేవంగులు వాదోపవాదాలు పడ్డారు. వాదోపవాదాలు పడితే ఈ మహావిష్ణువే కలియుగంలో వెంకటేశ్వరంగా అవతరించాడు. ఆమె పద్మావతిగా అవతరించి పద్మంలో ఉద్భవించింది కాబట్టి పద్మావతి. చాలామంది తెలియక ఆమె అలవేలు మంగ అలర్మేలు మంగ. అలర్ అంటే పద్మలో ఉండే మొగ్గలో ఉద్భవించింది కనుక అలర్మేలు మంగ. అలర్మేలు మంగ అవతరించిన తర్వాత మా ఇంటి ఆడబడుతుందని చెప్పేసి కైంకర్యాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే మాది ముందు తీసుకోండి అని చెప్పేసి పోటీ పడుతున్నారు. అయితే దీనికి అర్చకుడు ఎవరేంటి, తాళ్లపాక అన్నమాచార్య గారు మనుముడు చిన్ననే పూజారి. అక్కడ చాలా మహాభక్తుడు ఆయన. అమ్మవారు చనుబాలు కూడా పట్టిందట ఆయనకి, అంత శక్తివంతుడు ఆయన. ఆ చిన్నన్న గారితో మొరబెట్టుకుని మాది తీసుకుని, మీరిద్దరూ వాదోపాదాలు ఆడుతున్నది ఎవరు తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, మీరు ఒక సమస్య ఏంటి, మీరే పరిష్కారం చేయాలంటే మీరు ఏం చెప్తే తింటారంటే, నేను అమ్మనే ఆరాధిస్తాను, అమ్మ ఏదో చెప్తే మీరు అంగీకరిస్తారంటే సరే అంగీకరిస్తాం. ఇటు పక్కన దేవాంగులు, ఇటు పక్కన పద్మశాలీలు కూడా కూర్చుని సాయం సంధ్యంలో ముఖమండపంలో కూర్చుని అమ్మవారిని ఆరాధించిన, అమ్మ నీవు ఎవరింటి ఆడబడుచుకో చెబితే నేను వాళ్ళ కైంకర్యాలు తీసుకుంటాంటే, నేను పద్మశాలి ఇంటి ఆడబడుతుని పద్మావతిని దేవిని. ఈ పద్మావతి దేవి అని ఎప్పుడైతే ఉందో ఈ పద్మశాలి అంత ఆనందపోయి చాలా సంతోషించి మాకు న్యాయం జరిగిందని, ఈ దేవాంగులకి పక్షం జరగలేదు కాబట్టి వాళ్ళు నరేంద్ర ఈ అమ్మ లేకపోతే ఇంకొక అమ్మని ఆరాధించవచ్చు అని చౌడేశ్వర దేవిని ఆరాధించడం మొదలుపెట్టారు. పద్మావతి దేవిని ఆరాధించాలి, వాళ్ళకి ఆడబడిచేవిడి అంటే చౌడేశ్వర దేవిని ఆరంభించారు. ఈ పద్మశాలీలకు ఎప్పుడైతే మా న్యాయం జరిగిందో మా కులగురువుగా ఆరాధించి ఈయనకి 10,000 వరహాలుగా కట్టిన కానుకలు ఇచ్చారు ఈ పద్మశాలి అంట. చిత్తూరు మామూలుగా ఆ ప్రాంతంలో ఉండే నారాయణవనంలో ఉండే పద్మశాలని కూడా 100 మంది 100 వరాలు, ఒక్కొక్క ఇంటికి ఒక వరం చెప్పిన. అప్పుడు నాణ్యాలు, బంగారపు నాణ్యాలు ఉండి, బంగారపు నాణ్యాలు అయిన తర్వాత వెండి నాణ్యాలు వచ్చినాయి. వెండి నాణ్యాలు వచ్చింది, లోహ నాణ్యాలు వచ్చినాయి. పూర్వం 1 తులం బంగారం ₹1, ₹1 ఒక్కొక్క మామూలుగా మగ్గానికి ఇచ్చి 100 మంది 100 వరహాలు సమర్పిస్తే, ఇది మీ కైంకర్యంగా చేసుకుంటే నేనేం చేసుకుని ఆయన, నేను ఒక 1000 వరహాలు వేసి ఇది ఒక ఆలయం కడదామని చెప్పి అక్కడ నారాయణవనంలో ఈ పద్మశాలీలు ఈ చిన్నన్న గారి ద్రవ్యంతో నిర్మాణం చేయబడింది ఆలయం నారాయణవనంలో. అక్కడే కళ్యాణం జరుగుతుంది. వెంకటేశ్వరం కళ్యాణం వెంకటేశ్వరం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ మేము
పట్టు చీర మంగళసూత్రాలు మట్టుల చుట్లు ఇచ్చే ఆచారం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మేము తప్ప ఎవరు ఇవ్వడానికి లేదు. మీరే ఆడబడుచు కట్నం పంపిస్తారంటే కదా? ఆడపడుచు సారీ చీర ఇవ్వటండి. మీరే ఇస్తారు. అరికి అత్తింటి వారు సిరికి పుట్టింటి వారు. ఇక్కడే కాదు, అహోబిళంలో 600 సంవత్సరాల నుంచి జరుగుతున్న అహోబిళ క్షేత్రంలో అక్కడ లక్ష్మీనరసింహ కళ్యాణాలకు అక్కడ కైంకర్యాలు ఇస్తుంటాం, ఇక్కడ కైంకర్యాలు ఇస్తున్నాం. అంచేత ఇంత ప్రాశస్త్యం అనేది పద్మశాలి. పద్మశాలి అంటే పద్మ యొక్క తంతువులు చేసి వస్త్రాన్ని నిర్మాణం చేసి మానరక్షణ చేశారు కనుక ఈ పద్మశాలికి అంత ఖ్యాతి ఉన్నది. అలాంటి దాంట్లో నా జన్మ తరించడానికి ఆ వంశంలో పుట్టి నేను తరిస్తున్నాను. అలాంటి ఈ వేదాన్ని నేర్చుకోవడం వెనుక ఇంత ఉందండి దీనికి అంతా కూడా. దానికోసం వచ్చింది. దాన్ని నేర్చుకోవడానికి సాధన చేసింది ఈ గ్రంథాలు అధ్యయనం చేయడంతో, దాంట్లో మన గురువుల కటాక్షంతో ఈ చరిత్రలను నాకు తెలియడం జరిగింది.